హాయ్ హలో మమ్మ మ్యాన్స్ నిన్న జరిగిన ఎపిసోడ్ 2 బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూ గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకునే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి. ఇక మాస్క్ మ్యాన్ వర్సెస్ ఎమాన్యువల్ నిన్న ఎపిసోడ్ చూసుకుంటే వీళ్ళదే హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అసలు మాస్క్ మ్యాన్ అలాగే ఎమాన్యువల్ వీళ్ళిద్దరి మధ్య ఎవరిది తప్పు అనే దాని గురించి మనం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ మనం చూసుకుంటే బిగ్ బాస్ అయితే ఓనర్స్ రూమ్లోను అలాగే టానెంట్స్ రూమ్లోను ఉండమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ కూడా కట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా హౌస్లో ఉన్న వాళ్ళందరూ టాలెంట్స్ ఫుడ్ వదిలేసి సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ యొక్క రూమ్స్కి వెళ్ళిపోవాలని బయటికి చెప్పడం జరిగింది. సో ఇక్కడ వరకు ఓకే. మాస్క్ మ్యాన్ది జాలి గుణమా జంకా ఇచ్చే గుణమా అనే డౌట్ అయితే వచ్చింది నిన్న ఎపిసోడ్ చూసుకుంటే. అసలు ఏంటది? బిగ్ బాస్కి తెలుసు అది బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ ఎప్పుడు ఎవరికి ఫుడ్ ఇవ్వాలి, ఎవరికి ఫుడ్ ఇవ్వకూడదు, ఎవరికి ఫుడ్ ఎలా కట్ చేయాలో అంతా తెలుసు కాబట్టి తన యొక్క డెసిషనే ఫైనల్ డెసిషన్. అంతేగాని ఓకే వీళ్ళకి జాలి హృదయం ఉంది అని అనుకుందాం. ఒకసారి ఫుడ్ ఇచ్చారు, ఓకే టానిన్స్ వద్దు అన్నారు. సెకండ్ టైం తీసుకెళ్ళి ఫుడ్ ఇచ్చారు, ఓకే టానిన్స్ వద్దు అన్నారు. వాళ్ళు వద్దు అంటున్నప్పుడు వీళ్ళు ఫుడ్ ఇవ్వడం ఎందుకు వాల్స్? ఓకేనా. ఎమాన్యువల్ ఓకే కష్టపడ్డాడు, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిన్న ఎమాన్యువల్ ఎపిసోడ్లో మనం చూసుకుంటే తను చేసిన పనికి తనను అప్రిషియేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వర్క్ అయితే చేయడం జరిగింది. సో తను ఫుడ్ తినలేదు, తినే టయానికి బిగ్ బాస్ వెళ్ళి బయటికి వెళ్ళిపోమనడం జరిగింది, అంతా ఓకే. బట్ ఇక్కడ మనం చూసుకుంటే మాస్క్ మ్యాన్ది కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది. జాలి హృదయం అందరికీ ఉంటుంది, ఓకే. ఎవరైనా సరే శత్రువుకైనా సరే నేను ఆ టైంలో అన్నం పెడతాను, బిగ్ బాస్ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఏంటి ఎవరిని బ్లేమ్ చేద్దామని ఒక రకంగా నాకు బిగ్ బాస్ని కూడా పదే పదే బ్లేమ్ చేస్తున్నాడా అనిపించింది మాస్క్ మ్యాన్. ఎందుకు అంటే ఒకసారి ఓకే తీసుకెళ్లారు, ఫుడ్ పెట్టారు, వద్దు అన్నారు, కామ్ అయిపోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ అసలు విషయం మనం దేని గురించి మాట్లాడుకుంటే ఎమాన్యువల్ ఏమన్నాడు మాస్క్ మ్యాన్ని? గుండా అంకుల్ అన్నాడు. ఓకే ఎమాన్యువల్ 100% ఈ వర్డ్ అనడం ఎమాన్యువల్ తప్పే, నీ తప్పు కాదు అనడం లేదు, అలా అనకూడదు. ఎందుకంటే అది ఒక పబ్లిక్ టెలివిజన్ షో కాబట్టి గుండా అంకుల్ అనే మాట అందరూ ఈజీగా తీసుకోరు. కామెడీ అనేది ఒకరి మీద మనం చేస్తున్నప్పుడు అందరూ దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోరు. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ మీద వేసే జోక్స్ నచ్చుతాయి, కొంతమందికి నచ్చు. ఒకరు సఫర్ అవుతూ ఇంకొకరు హ్యాపీగా ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. సో ఎమాన్యువల్ ఇక్కడ గుండంకుల్ అనడం తప్పే. కాకపోతే తర్వాత వచ్చి సారీ చెప్పాడు, అంతా బాగానే ఉంది. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఇంకో వర్డ్ యూజ్ చేశాడు. నువ్వు నన్ను గుండంకుల్ అన్నావు, నీ కోసం నేను ఫుడ్ తినడం కూడా మానేశాను, మీకోసం నేను ఫుడ్ తీసుకువచ్చి ఇచ్చాను, మీరు తినలేదు అని ఆ వర్డ్ యూజ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎవరు తీసుకురమ్మన్నారు ఫుడ్? అది ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నారు. చూసారా మాస్క్ మ్యాన్ ఎలా అంటున్నారు, మన కోసం ఫుడ్ తినడం మానేశాడంట అని చెప్పి అనడం జరిగింది. సో ఫైనల్గా ఎవరిది తప్పు అంటే నేనైతే మాస్క్ మ్యాన్దే తప్పు అంటాను. ఎందుకు అంటే జాలి హృదయం ఉండొచ్చు, మరీ అంత జాలి హృదయం ఉండకూడదు. అతను జాలి హృదయంగా చేస్తున్నాడా లేకపోతే నటిస్తున్నాడా అనే విధంగా డౌట్ అయితే వచ్చింది. ఆడియన్స్ దృష్టిలో తన యొక్క జాలి హృదయం ఎలా వెళ్ళాలి అంటే న్యాచురల్గా వెళ్ళాలి. న్యాచురల్గా మాస్క్ మ్యాన్ చాలా జాలి హృదయం కలవాడు అని న్యాచురల్ మూమెంట్లో వెళ్ళాలి. ఒక్క ఎపిసోడ్లోనే నేను జాలి హృదయం గలవాడిని, నేను ఆ హృదయం కలవాడిని, నేను అది ఇది అంటే ఎలా ప్రూవ్ అవుతుంది? కొంచెం నాకైతే మరి అలాగే అనిపించింది. చాలామంది ఆడియన్స్ కూడా అలాగే అనిపించి ఉంటుంది నాకు తెలిసి. ఇక నాకు ఈ ఎపిసోడ్లో ఇంకో వర్డ్ ఏంటంటే తనూజ గారు అయితే చాలా బాగా నచ్చారు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ వచ్చి ఫుడ్ ఇస్తుంటే అందరూ వచ్చి వద్దు వద్దు తీసుకెళ్ళిపోండి అంటే, అలాగే మీరు మాకు ఫుడ్ ఇస్తున్నారు కదా, దీనివల్ల బిగ్ బాస్ మాకు హౌస్ మొత్తానికి పనిష్మెంట్ ఇస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇవాళంతా నాకు ఫుడ్ పెట్టకపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. అక్కడ నాకు తనూజ గారు అయితే చాలా బాగా నచ్చారు. సో ఈ విధంగా అయితే ఎపిసోడ్ అనేది రన్ జరిగింది. ఈ ఫుడ్ గొడవ, నెక్స్ట్ వర్క్ అనమాట. ఎవరు ఏ వర్క్ చేయాలి, ఎవరు ఏంటి, టానిన్స్ ఏ వర్క్ చేయాలి, దాని ఓనర్స్ ఎలా చూసుకోవాలి, ఎపిసోడ్ మొత్తం ఇలాగే క్యారీ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా మీ యొక్క ఒపీనియన్ ప్రకారం మాస్క్ మ్యాన్ది తప్ప లేకపోతే ఇమాన్యువల్ తప్ప, ఎవరిది తప్ప కింద కమెంట్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఉంటా, బాయ్ మమం మ్యాన్స్.